మా దగ్గరుండి సార్ ఒక రకంగా మర్డర్ చేస్తే అది వాడు పొరపాటున వాళ్ళ దగ్గరుండి మర్డర్ చేసిన చోట పక్కన నుంచున్నా సరే ఆడే మర్డర్ చేశాడు. ఇట్లా ఉన్నాయన్నమాట. సార్ ఒకటి ఇంకొక ఏడాది ఎంతో సమయం ఉన్నట్టుంది ఆయన పాదయాత్ర చేయడానికి. ఇక్కడ లిట్మస్ టెస్ట్ అని ఎందుకు అంటున్నామంటే ఈ లోపు ముందు ఒకసారి ఈ 2 ఏళ్ల తర్వాత తన బలం ఎలా ఉందని తనకు తానే ఏమన్నా పరీక్ష పెట్టుకుంటున్నారా? అందుకే ఈ యాత్రలో ఇదంతా ఒక భాగమా? జగన్ చేసింది ఏమీ లేదు నాకు తెలిసి. అక్కడ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఉన్నారు కదా, ఆయనతో పాటు ఈ కొంతమంది నాయకులు సీరియస్ ఎఫర్ట్ పెట్టారు. ఇప్పుడు జగన్ దగ్గర ప్రూవ్ చేసుకోవాలి కదా వాళ్ళు కూడా. అక్కడ అంతకుముందు అందులో అంత దారుణంగా ఓడిపోవడం స్వీప్ కదా. క్రిందటిసారి వైసీపీ స్వీప్, ఇప్పుడు కూటమి స్వీప్. రేపు పొద్దున మరి వీళ్ళందరూ బీసీ నాయకులు. తెలుగుదేశం పార్టీ అంటే బీసీ పరమైనటువంటి కార్డుతో ఉంది. మళ్ళీ రేపు ఆ చట్టాలు ఈ చట్టాలు తీసుకుని వచ్చేటటువంటి పార్టీ. రేపు పొద్దున మరి తమ ఉనికి ఏంటో చూపించుకోవాలి కదా. ఇక్కడ ఇప్పుడు మల్లాది విష్ణు లాంటోడు ఎప్పుడు నాన్ కాంట్రవర్షియల్ క్యాండిడేట్, అట్లాంటోడు గొడవకి దిగి అంత రచ్చ చేశాడు అంటే అక్కడ లైఫ్ ఫర్ ఎగ్జిస్టెన్స్, పొలిటికల్ ఫ్యూచర్ ఎట్లా ఉంది వీళ్ళకి. ఇంకో పార్టీలో ఇప్పుడు వీళ్ళు వెళ్ళి తెలుగుదేశంలోనూ జనసేనలోనూ బీజేపీలో చేరలేరు. చేరితే సీట్లు ఉంటాయన్న నమ్మకం కూడా లేదు. అదే సందర్భంలో ఇంకా ఆల్టర్నేటివిటీ ఉంది. శాంతం పొలిటికల్ కెరీర్ అన్న ముగించుకోవాలి, లేదా చావో రేవో తెలుసుకుని రాజకీయంగా సక్సెస్ కావాలి. ఇప్పుడు అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసు